పిల్లల్ని కొట్టకుండా ఎలా మన మాట వినేటట్టు చేయొచ్చు. ఫస్ట్ వాళ్ళ బ్రెయిన్ తెలుసుకోవాలి. వీళ్ళకి లాజికల్ బ్రెయిన్ ఆర్ మనం చెప్పే ఎనలిటికల్ బ్రెయిన్ అర్థం కావడానికి టైం పడుతుంది. ఎమోషనల్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఓకే, వాళ్ళు మనము నిన్ను అన్నా కూడా మా నాన్న కోపంగా ఉన్నాడు అనేది తెలుస్తుంది. ఓకే, అర్థం చేసుకుంటారు ఎమోషనల్స్ని. సో ఎమోషనల్ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. పిల్లల ఎమోషనల్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి దయ్యమని, భూతమని, అక్కడెవడో వచ్చి ఎత్తుకుపోతాడని, లేకపోతే నిన్ను డార్క్ రూమ్లో వేసేస్తానని, ఇంకోలా చేస్తాను, భయపడిస్తాను అనేటట్టుగా ఉండకూడదు. బికాస్ ఎవ్రీ చైల్డ్ మైండ్ చాలా సాఫ్ట్గా మాల్యబుల్గా ఉంటుంది. మాల్యబుల్ అంటే ఎటన్నా మార్చుకునేటట్టుగా ఉంటుంది. సో పిల్లల్ని ఎవరన్నా కొట్టకుండా చూసుకోవాలి అనుకుంటే ఎమోషన్స్ని మానిపులేట్ చేయడం రావాలి. దీనివల్ల పిల్లల మాట వింటారు. సెకండ్, పిల్లలు నేర్చుకునేది చాలా ఫాస్ట్గా బై మిర్రరింగ్. వాళ్ళు చూసి నేర్చుకుంటారు, అబ్జర్వ్. సో మనం ఎంత కామ్ అండ్ కంపోజ్డ్గా మన లైఫ్ని బ్రతుకుతామో పిల్లలు అంత కామ్ అండ్ కంపోజ్డ్గా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. అది 1-2 సార్లు మనం ఆపుకుంటే కాదు, మన బిహేవియర్ వాళ్ళు చాలా ఈజీగా గమనిస్తారు. మనకి కూడా తెలియని చాలా విషయాలు వాళ్ళు గమనిస్తారు. సో అందుకని మిర్రర్. ఇఫ్ సపోజ్ యూ వాంట్ పీస్ ఉండాలి ఇంట్లో, బికమ్ పీస్ఫుల్. వాడు ఎంత అల్లరి చేస్తున్నా సరే యూ బికమ్ సైలెంట్, పీస్ఫుల్. నీ టోన్ ఒకలాగా మెయింటైన్ చేయాలి. దే షుడ్ నో దట్ మామ్ ఈజ్ నాట్ హ్యాపీ, డాడ్ ఈజ్ నాట్ హ్యాపీ అని తెలియాలి. ఆ కంట్రోల్ ఉండాలి. థర్డ్ ఎక్స్ట్రీమ్ స్టెప్ వచ్చేసరికి కొంతమంది మొండి పిల్లలు ఎంత చెప్పినా వినరు. ఎంత చెప్పినా వాడు ఏదైనా చేయడానికి రెడీ అండి, వినడు. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్నే మనకి మాస్టర్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఏది జరిగినా మాస్టర్ స్విచ్ మన దగ్గరే ఉంది, మనం పేరెంట్ అన్న విషయం తెలుసుకుంటే అన్నిటికీ ఆవేశపడిపోం. ఓకే, ఎందుకంటే ఎటు పోయినా సరే హీ హ్యాస్ టు అల్టిమేట్లీ ఫాలో ద రూల్స్ ఆఫ్ ద హౌస్. అందుకని ఉంటాడు. ఎక్కడికి పోరు. 1 రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు డ్రామా, థర్డ్ డే దే హ్యావ్ టు కమ్ బ్యాక్. సో పిల్లలకి మనం ఎప్పుడైతే గివప్ ఇస్తున్నామో అని తెలుస్తుందో మనతో ఆడించడం స్టార్ట్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక అబ్బాయి ఇట్లాగే స్పోర్ట్స్, ఇప్పుడు ఒక జనరేషన్ అంతా తయారైంది, పిల్లల్ని చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో వేయాలి, చదువు కాదురా ముఖ్యం, ఏదైనా ఫుల్ డెవలప్మెంట్ అని కొత్తగా తయారు చేశారు. నిజంగా తయారు చేశారు. ఇప్పుడు ఒక స్టేజ్ అంతా మనకి చదువు అన్నారు. ఇప్పుడు చదువు కాదు, ఓవరాల్ డెవలప్మెంట్ అనే దాంట్లో స్పోర్ట్స్ ఉంటే మా వాడు ఒక్కసారైనా ఐపీఎల్ ఆడతాడు అనేటట్టుగా పిల్లలు డబ్బుల మీద డబ్బులు పెడుతున్నారు. ఓకే, వెల్, ఎవరి ఇష్టం వాళ్ళ, ఇంట్రెస్ట్ వాళ్ళది. కానీ బేసిక్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే అలా ఏదో దానికి నువ్వు ఫిక్స్ అయ్యి వాడు ఆడకపోతే బాధపడకు.